ఈరోజైతే నేను ఒక పాతకాలపు వంట అయితే చూపించబోతున్నాను. ఇదైతే నేను సంగట్లేకి చేసుకున్నాను అనమాట. చాలా బాగుంటుంది. వేడి వేడిగా సంగటి చేసుకొని ఈ విధంగా పుల్లగూర చేసుకొని కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అదేంటంటే బెండకాయ పుల్లగూర అనమాట. బెండకాయ చాలా మంచిది అంటారు కదా, కాళ్ళల్లో గుజ్జు పెంచుతుంది అని చెప్పి అనేసి అంటారు. కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. పాతకాలం వంటలు చాలా టేస్టీగానే ఉంటాయి. ఇంకా మనం కట్టెల పొయ్యి మీద చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి. నేనైతే ఫస్ట్ ఒక బాండీలో ఒక ఎర్రగడ్డ అయితే 4 పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే బెండకాయలు బాగా కడిగేసేసుకొని నేను చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి ఒక 2 టమోటాలు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి ఇట్లా చిన్నగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత ఇందులోకి పసుపు కొంచెం వేసుకున్నాను, ఒక 1/4 స్పూన్ వరకు. తర్వాత ఇప్పుడు మంట పెంచేసేసుకొని ఒక్క నిమిషము అలా ఇలా కలుపుకున్న తర్వాత, ఎందుకంటే పసుపు వేసాం కదా, కొంచెం ఊరికి అట్లా లైట్గా కలుపుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ వేసేసి ఫ్లేమ్ అయితే పూర్తిగా మిడిల్ టు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఉడికించుకోవాలి. లేకపోతే తొందరగా అడుగు అంటేస్తుంది కింద. ఇప్పుడు చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి అన్నమాట. టమోటాలు కూడా కొంచెం మెత్తబడినాయి. ఒకసారి మళ్ళీ బాగా కలుపుకొనేసేసి మళ్ళా దాన్ని పెట్టుకున్నట్లయితే మళ్ళీ మూత పెట్టేసి కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఇందులోకి చింతపండు అయితే వేయాలండి, కానీ ముందులోనే చింతపండు వేసామంటే బెండకాయలు అనేటివి ఉడకవు. కాబట్టి ఇది బాగా ఉడికిన తర్వాత 3/4% ఉడికిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు వేసుకోవాలి. ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండు రుచికి సరిపడా వేసుకోండి. పులుపు మరీ ఎక్కువైతే బాగోదు. ఒకసారి కలిపేసుకొని చింతపండు వేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే చింతపండు కూడా తొందరగానే మెత్తగా అయిపోతుంది వేడికి. ఇప్పుడు చూడండి, పప్పు గుత్తితో ఎనపాల్సిన అవసరం లేదు, గరిటెతోటే లైట్గా చిదుముకోవాలి. ఎందుకంటే అది ఈ టమోటా, పచ్చిమిర్చి, చింతపండు అంతా కలుస్తాయనేసేసి కొంచెం ఊరికే లైట్గా స్మాష్ చేసుకుంటున్నాను. తర్వాత దీన్ని ఇంకొక వేరే బాండీలో వేసేసుకొని ఆ ఉడికిన బాండీలోనే కొంచెం ఆయిల్, ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకొని ఇందులోకి నేను చూపించిన విధంగా వడియం అయితే వేసుకుంటున్నానండి. వడియము ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగుంటుంది. మా అమ్మ అయితే ఇది చేస్తుంది, సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. మనకు ఊరగాయ ఎలా నిల్వ ఉంటుందో ఇది కూడా అలాగే నిల్వ ఉంటుంది. మా అమ్మ నా చిన్న పిల్లప్పటి నుంచి చేసుకుంటుంది అనమాట, నాకు కూడా చేసి ఇచ్చింది. అదే ఈ వడియము, ఒట్టిమిరపకాయ, కరివేపాకు తిరగబాతులోకి వేసేసి మెదుపుకున్న ఈ బెండకాయ మిశ్రమంను కూడా వేసేసి కుతకుతలాడేంత వరకు ఉడికించుకొని దించుకోవడమే అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎవరికన్నా తెలియకుండా ఉన్నట్లయితే ఈ వీడియోను చూసి ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.